రావడానికి కారణం 6 పథకాలు. ఈ 6 గ్యారెంటీలు తీర్స్తామని చెప్పిండ్రు. మరి తీర్చిండ్రా? కాంగ్రెస్ రానీకి 6 పథకాలు కాదు. కాంగ్రెస్ అంటే ప్రజలకి ఒక నమ్మకం. మేమిచ్చిన 6 గ్యారెంటీలనే ₹1.5 ఎక్కువ చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. దివాలు తీసేసింది తెలంగాణ రాష్ట్రం, నన్ను కోసిన కూడా రూపాయి రాదని. ఏ పరిస్థితులు ఉన్నాయి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దగా ఆ వాస్తవాలు వివరిస్తూనే 2 లక్షల రుణం తీసుకున్నా నేను అది చేస్తా అని చెప్పి ₹1,00,000 తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ అయింది, 2 లక్షలు తీసుకున్న వాళ్ళకి అవ్వలేదు. 2 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ అయిందని చెప్పి నేను ప్రూవ్ చేస్తే ఏం చేస్తారా? ఏ గ్రామంలో ఎంత రుణమాఫీ అయింది కూడా లెక్కలతో సహా బయట పెట్టినాము. డిప్యూటీ సీఎం గారు ఆంధ్ర మీడియా మీద దాడి జరిగితే అక్కడికి రావాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర మీడియా, మహారాష్ట్ర మీడియా, పంజాబ్ మీడియా అని అసలు దాడుల్ని ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇంకా ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ రెండుగా విడిపోయింది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అదే మేడం, మేము చేసే అభివృద్ధిని తట్టుకోలేక, ప్రజల్లో మాకు వచ్చే ఆదరణని జీర్ణించుకోలేక. ఎస్ఆర్కే గోల్డ్, మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును. ప్లెజ్డ్ గోల్డ్, రిలీజ్ ఇట్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ ఎస్ఆర్కే గోల్డ్. మీరు సంప్రదించాల్సిన నంబర్ 9160077916. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గొడుగు సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎట్లున్నారు సార్? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి వచ్చినందుకు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, తెలంగాణలో ప్రభుత్వం మారి 18 నెలలు వస్తుంది, ఇంకొక 4 నెలలు అయితే 2 సంవత్సరాలు వస్తుంది. ఈ మారిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ప్రజలకి 10 ఏళ్ళకి వెళ్ళి పరిపాలన అనేది సక్రమంగా జరగక, ప్రజల సమస్యలు పరిష్కరించక, ఎవరికి చెప్పుకోవాలో పట్టించుకునే వ్యక్తులు లేక, ప్రజాప్రభుత్వం ఏర్పడితే మా సమస్యలు పరిష్కారం అయితే అని ఒక ఉద్దేశంతో ప్రజలు, అదేవిధంగా అందరు కూడా కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుకెళ్ళి సరే, జనరల్గా హామీలు, గ్యారంటీస్ ఇవన్నిటికంటే కూడా పబ్లిక్కి ముందేందంటే వాళ్ళ కన్సర్న్, అంటే వారి సమస్యని సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ మా సమస్యని అడ్రస్ చేస్తుర్రా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ. అది ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మొదలు పెడితే కింద గ్రౌండ్ లెవెల్ ఉండే, గ్రామ స్థాయిలో ఉండే ఆఫీసర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా సక్రమంగా వారి డ్యూటీని వారు చేయాల్సిన అవసరము, బాధ్యత ఉంటుంది. కానీ లాస్ట్ 10 yearsలో ఏమైందంటే, కేసీఆర్ గారి హయాంలో ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ప్రజలకు అందుబాటులో లేకుంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రజల సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశం ఆయనకి లేకుండే. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక సరే, గవర్నమెంట్లో ఉన్నప్పుడు అపోజిషన్ వాళ్ళు విమర్శిస్తారు, సమస్యల పరిష్కారం కానీ వాళ్ళు ధర్నా చేస్తారు, వాయిస్ అనేది ఉండాలని చెప్పి ప్రజాస్వామ్యంలో దట్ ఈస్ రిక్వైర్డ్. గవర్నమెంట్ ఏర్పడిన మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా ఇమీడియట్గా వారు ప్రమాణ స్వీకారం చేసినాక ప్రగతి ఏదైతే ప్రగతి భవన్ అంటేనో దాని పేరు తీసి దాన్ని ప్రజాభవన్గా మార్చి, ముళ్ళకంచెలు ఏవైతేనో ముళ్ళకంచెలు అన్నింటినీ కూడా తొలగించి ప్రజలకి మెరుగైన పాలన, ప్రజలకి అందుబాటులో ఉండి పాలన అందించే విధంగా, అసలు నిజంగా తెలంగాణని దేనికోసం ప్రజలందరూ కోరుకుంటారు ఆ కళ నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పరిపాలన అనేది కొనసాగుతుంది. కాంగ్రెస్ రావడానికి కారణం 6 పథకాలు. మేము వచ్చిన 100 రోజులలోనే ఈ 6 పథకాలు, ఈ 6 గ్యారెంటీలు తీర్స్తామని చెప్పిండ్రు. మరి తీర్చిండ్రా? 100%. ఎక్కడ చెప్పండి సార్ అవి ఏంటంటే? ఇప్పుడు ఒక విషయము, కాంగ్రెస్ రానీకి 6 పథకాలు కాదు. కాంగ్రెస్ అంటే ఒక నమ్మకం. కాంగ్రెస్ అంటే ప్రజలకి ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని చూసి బలంగా నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మేమిచ్చిన 6 గ్యారెంటీలనే ₹1.5 ఎక్కువ చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. మేము పెన్షన్ 4,000 ఇస్తామంటే పెన్షన్ 5,000 ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. అదే చెప్తారు, మేము ఇస్తదానికంటే ఒక ₹1,000 వాళ్ళు ఎక్కువనే చెప్పిర్రు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో మా మేనిఫెస్టో కంటే ₹1 ఎక్కువనే పెట్టిర్రు. అన్ని పథకాలు మేము చెప్పేదానికంటే ఎక్కువ హామీలే ఇచ్చారు. అయినా కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నమ్మలేదు. ఎందుకంటే వీళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్చారు, వీళ్ళు కేవలం నామమాత్రానికి మభ్యపెడుతారని ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మాటిస్తే నిలబెట్టుకుంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఆరోగ్యశ్రీ కానీ, ఇంద్రం మిల్లు కానీ, రైతులకు రుణమాఫీ కానీ, రైతుల కోసం ఆలోచించి ఉచిత కరెంట్ కానీ, ఏదైతే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. మళ్ళీ ఇప్పుడు ఆ సంక్షేమ పథకాల్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది అని ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లు వేశారు. మీరు 6 గ్యారెంటీల్ని కాదు, 6 గ్యారెంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఒక నమ్మకము, ఒక ధైర్యము.
పేదల కోసం నిలబడుతుందనే ఒక ఉద్దేశంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మీరు మాట్లాడుతున్నారు కదా. మహిళలకి పెద్దపీట వేసే విధంగా అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, మహిళలకి వడ్డీ లేని రుణాలు కానీ, లేదా గిరిజనులకు సంబంధించి వాళ్ళ పంట భూముల కోసం వాళ్ళకి కరెంట్ సప్లై గురించి కానీ, దానితో పాటు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, దానితో పాటు విద్యార్థులకు ఇంటర్నేషనల్ తరాలో మోడల్ స్కూల్స్ కానీ, దానితో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ యూనివర్సిటీ కానీ, గత ప్రభుత్వము ఆలోచన లేకుండా తెలివి లేకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతూ పేపర్ లీకేజ్లు చేస్తూ ఏదైతే విద్యార్థులు నోటిఫికేషన్ వచ్చినాక ఎగ్జామ్ రాసినాక నియామక పత్రం అందదా అని ఒక భయాందోళన పరిస్థితులు ఉంటే అవన్నిటినీ కూడా తుడిచిపెట్టేసి గత ప్రభుత్వం ఇచ్చిన ఎగ్జామ్స్ కానీ, గత ప్రభుత్వం పెట్టిన ఎగ్జామ్స్ కానీ, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ కానీ వాళ్ళు ఇచ్చిరు అనే ఆలోచనలకు పోకుండా కొత్త నోటిఫికేషన్స్తో పాటు పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్ కోర్టు పరిధిలో ఉన్నాయి అన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి ఇమీడియట్గా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఆలోచించి సంబంధించిన జియోలని తీసుకొని వచ్చి కొత్త రిక్రూట్మెంట్స్ చేస్తూ దాదాపు 60,000 పైచిలకు నియామక పత్రాలు నిరుద్యోగులకు అందించి టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి సంవత్సర కాలం పరిపాలనలో ఏ ఒక్క పేపర్ లీకేజ్ జరగకుండా 100% ట్రాన్స్పరెన్సీ తోటి, ఇంటిగ్రిటీ తోటి మహిళలకు కానీ, గిరిజనులకు కానీ, విద్యార్థులకు కానీ, యువకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యతతోటి ఈరోజు ఈ ప్రభుత్వం పథకాలని అందిస్తూ ఏదైతే ఇంకా అందించాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు మహిళలకు ఇస్తా అన్న డబ్బు కానివ్వండి, దానితో పాటు పెన్షన్లు కానివ్వండి, ఇవన్నిటినీ కూడా 100% వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసే ఒక బాధ్యత ఉంది. తప్పనిసరిగా చేసి తీరుతాం. ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా, దివాళ తీసేసింది తెలంగాణ రాష్ట్రం, నన్ను ఘోషణ కూడా రూపాయి రాదని, లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా కానీ ఇక్కడ ఏం లేవన్నారు. మళ్ళీ ఎట్లా ఇవన్నీ చేస్తే తెలంగాణకి వాస్తవ పరిస్థితులు, ప్రజలకి తెలంగాణ రాష్ట్ర వాస్తవ పరిస్థితులు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. మన ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే కుటుంబ సభ్యులు ఖర్చు తగ్గించుకోవాలని చెప్పి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎట్లయితే మనం చెప్తామో, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి విషయం కూడా మన కుటుంబంలో ఉన్న మన కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే మన ప్రజలందరూ కూడా ఏ పరిస్థితులు ఉన్నాయి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దగా ఏదైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పైన ఉంది ఆ వాస్తవాలు వివరిస్తూనే, ఆ వాస్తవాలు చెప్తూనే ఏదైతే సంబంధించి రైతు భరోసా వేయడం జరిగింది, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది, మహిళలకు ఏదైతే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది, మహిళల్ని 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అని చెప్పి సోలార్ యూనిట్స్ కానీ, పెట్రోల్ బంక్స్ కానీ, మహిళల కోసం ఏదైతే వాళ్ళ ఆ మహిళా సంఘాల వాళ్ళ పరిధిలో నడిపించుకోనికి సంబంధించి ఫండ్స్ అలొకేషన్ కానివ్వండి, ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా తిననికి సన్నబియ్యం ఇస్తలేరు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. అంటే చెప్తూనే ఒకవైపు వాస్తవ పరిస్థితులు చెప్తూ సంక్షేమ పథకాలని ఇస్తూ మరొక వైపు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారు కేబినెట్ ప్రభుత్వంలో ఉన్న సభ్యులు మేమందరం కూడా ప్రయత్నిస్తాం. అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన దాంట్లో ఒక ఫ్రీ బస్ తప్ప ఉచిత సిలిండరే కానీ, అదేంటి ఏమంటారు, రైతు భరోసా మీరు చెప్పినట్టు 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిండు. అప్పటి నుంచి వెళ్ళి మొన్నటి వరకు కూడా రైతు భరోసా వల్లలేదు. రుణమాఫీ కొంతమందికి అయింది, కొంతమందికి అయితే అది కూడా 1,00,000 రూపాయల రుణమాఫీ ఎన్ని కోట్లది అయింది. మీరు నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు ఎన్ని కోట్ల రుణమాఫీ అయింది కూడా మీరు చెప్పాలి కదా. మీరు చెప్పండి సార్, ఇప్పుడు నేను చెప్పేదానికన్నా మీరు చెప్తే బాగుంటుంది కదా. 21,000 పైచిలకు కోట్ల రుణమాఫీ అయింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఎంత రుణమాఫీ అయిందో దానికంటే ఈ ఒక్క 18 ఏళ్ళలో ఎంత రుణమాఫీ అయిందో, ఎంతమందికి అందిందో ఫస్ట్ మనం ప్రాపర్గా లెక్కలు తెలుసుకొని దానిపైన మనం అడిగితే, మీరు నన్ను అడిగినా దానికి నేను సమాధానం చెప్పినా బాగుంటుంది. ఇప్పుడు మీరే అన్నారు, మీరు ఏమన్నారు, మీరు నన్ను క్వశ్చన్ అడిగినారు. అవును సార్. అడిగినప్పుడు ఎంతమందికి అయింది మీరు కనుక్కొని, సారిగో ఇంతమందికి అయింది ఇంతమందికి అయిందని మీరు నన్ను లెక్కలు అడగాలి. ఎంతమందికి అయింది మీకు తెలియదు. వేగ్గా మీరు నన్ను రుణమాఫీ కాలేదని అంటారు. ఈ డబ్బులను ఎవరికి వచ్చినాయి? ఈ డబ్బులను ఎవరికి అయినాయి? ఈ వేగ్గా అడగట్లేదు. నేను ఒకటే అంటున్నా, 2 లక్షలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి, మీరు 2 లక్షలు రుణం తీసుకున్నా నేను అది చేస్తా అని చెప్పి 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ అయింది, 2 లక్షలు తీసుకున్న వాళ్ళకి అవ్వలేదు. 2 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ అయిందని చెప్పి నేను ప్రూవ్ చేస్తే ఏం చేస్తారా? అదే రుణమాఫీ లగచెర్ల అవ్వలేదు. కేటీఆర్ గారు తీసుకుని వచ్చిండ్రా లేదా అది చెప్పండి సార్. ఏమంటున్నా,
నేను మీకు ఏమంటున్నా 2 లక్షల రూపాయలు తీసుకున్న ఉన్నోళ్ళకు రుణమాఫీ అయిందని చెప్పి నేను ప్రూవ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులకి నేను ప్రూవ్ చేస్తాను. మరి అదే బీఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారు అదే కదా, చెప్పారు కదా. చెప్తున్నా, దానికోసమే అంటున్నా కదా, క్లియర్ కట్గా అసెంబ్లీ సెషన్స్ మీరు విననట్టుండ్రు. అసెంబ్లీ సెషన్స్ ఒకసారి సమావేశాలు, పోయిన అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఏ గ్రామంలో ఎంత రుణమాఫీ అయింది కూడా లెక్కలతో సహా బయట పెట్టినాము. ఈ గ్రామంలో వెంకట్కి అయిందా, లేదా సిరిగారికి అయిందా, లేదా క్రాంతికి అయిందా, ఇంకెవరికన్నా అయిందా, ఎవరికి కాలే, లెక్కలతో సహా బయట పెట్టినాము. కేసీఆర్ గ్రామంలో ఎన్నైనాయి, కేసీఆర్ ఉన్న గ్రామంలో ఎన్నైనాయి, లేదా హరీష్ రావు ఉన్న గ్రామంలో ఎన్నైనాయి, కేటీఆర్ గ్రామంలో ఎన్నైనాయి, కేసీఆర్ కాన్స్టిట్యున్సీలు ఎన్నైనాయి, హరీష్ రావు కాన్స్టిట్యున్సీలు ఎన్నైనాయి, కేటీఆర్ కాన్స్టిట్యున్సీలు ఎన్నైనాయి, లాస్ట్ 10 years ఎంత రుణమాఫీ అయింది, ఇప్పుడు ఎంత రుణమాఫీ అయింది, లెక్కలతో సహా బయట పెట్టినాము. అదే చెప్తున్నాం కదా మేము కూడా. నీకేమైనా సందేహాలు, ఏమైనా అనుమానాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అసెంబ్లీకి రమ్మనండి. ఏ విషయం పైన చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 500 రూపాయలతోటి గ్యాస్ సిలిండర్ ఎంత మందికి వస్తుందో కూడా నేను లబ్ధిదారుల లిస్ట్ కాన్స్టిట్యున్సీ వైజ్ మేము ఇచ్చినాము. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఎంత మందికి వస్తుంది, కాన్స్టిట్యున్సీ వైజ్ లబ్ధిదారుల లిస్ట్ కూడా మేము బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్న డీటెయిల్స్ ఎవరెవరికి అవుతున్నాయి. ఆ లిస్ట్ ఇస్తే పోయి చూసుకొని వాళ్ళకి అడిగితే మీకు అవుతుందా లేదా తెలుస్తుంది. నిజంగానే అవన్నీ అవుతుంటే ఎందుకు ప్రజలు ఇంత అసంతృప్తిగా ఉన్నారంటారు? ప్రజలు ఇప్పుడు ఎవరికన్నా మీరే అన్నారు, ఎవరికైతే రుణమాఫీ అయిందో వాళ్ళు బయటకు వచ్చి నాకు అయిందని చెప్పుకోరు కదా. కానోళ్ళు ఎవరు ఉంటే 100% వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. ఉదాహరణకి బీఆర్ఎస్ పార్టీ దళిత బంధు ఒక స్కీమ్ తీసుకొని వచ్చింది. నేను హుజరాబాద్ ఉప ఎన్నికల క్యాండిడేట్ని, ఆ సమయంలో తీసుకొని వచ్చారు. 17 లక్షల మంది దళిత కుటుంబాలకి లబ్ధి చేకూర్చడానికి దళిత బంధు తీసుకొని వచ్చినామని చెప్పారు. ఎలక్షన్స్ అయిన సంవత్సరము దానికి 30,000 కోట్లు రిలీజ్ చేశారు. 25,000 కోట్లు కేవలం హుజరాబాద్లను దానికి ఖర్చు పెట్టారు. ఆ 30,000 కుటుంబాలకి 17 లక్షల కుటుంబాలకు ఇస్తా అని చెప్పారు. 30,000 కుటుంబాల కోసము మొదట అది ఇంప్లిమెంట్ చేసి అందులో 25,000 కుటుంబాలు కేవలం హుజరాబాద్ నియోజకవర్గంకి లబ్ధి చేకూర్చారు. దాని నెక్స్ట్ 2 బడ్జెట్లలో రూపాయి పెట్టలే. దాని నెక్స్ట్ 2 బడ్జెట్లలో రూపాయి పెట్టలే. ఈ రోజు మేము ఇస్తాన్న ఫ్రీ బస్సు మేము ఇంప్లిమెంట్ చేసినకెళ్ళి ఇప్పటివరకు నడుస్తుంది. మేము ఇస్తాన్న 500 రూపాయల గ్యాస్ సిలిండరు మేము ఇంప్లిమెంట్ అయినప్పటికీ నడుస్తూనే ఉంది. మేము ఇస్తాను 200 యూనిట్ల ఉచిత కరెంటు మేము చెప్పిన రోజుకెళ్ళి ఇప్పటివరకు నడుస్తూనే ఉంది. మేము చేస్తాం, మేము ఏదైతే రుణమాఫీ చేసినామో అయిన ఖాతాలు లెక్కలతో సహా చెప్పినాం. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన దానికంటే మేము ఎంత చేసినామో చూపించినాం. దానితో పాటు ఏదైతే సంబంధించి విద్యార్థులకు సంబంధించి మెరుగైన విద్య అందించడానికి ఇంటర్నేషనల్ తరాలో మోడల్ స్కూల్ కట్టిస్తామని చెప్పినాము. ఆల్రెడీ దాని వర్క్ ప్రోగ్రెస్ ఉంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎడ్యుకేషన్ రేట్ కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో విద్యాభ్యాసం కానీ విద్యార్థుల చేరిక కానీ లాస్ట్ 10 years బీఆర్ఎస్ హయాంలో గవర్నమెంట్ స్కూల్స్లో చేరిక అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 1 year తోటి కంపేర్ చేస్తే ఇప్పుడు మళ్ళీ స్ట్రెంత్ పెరిగింది. మంచిగా జరిగిందంటే 100% ఇది బాగా జరిగిందని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు అదే చెప్తున్నా మీరు చెప్పనీకి విమర్శించనీకి ప్రజలు విమర్శిస్తున్నా అంటే మేమంతా కూడా ప్రజలనే తిరుగుతామమ్మా. మేమంతా కూడా ప్రజల మధ్యలో ఉండేటోళ్ళం. పొద్దున్న లేస్తే మేమేమి గడిలలో లేము. నేనైతే బల్మూరి వెంకట్గా విద్యార్థి నాయకునిగా రోజు పొద్దున ప్రజల మధ్యలోనే ఉంటా, ప్రజలనే కలుస్తా. ఎక్కడ ఎవరు ఉన్నా పోయి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడున్నా ఎవరు కలవాలనుకున్న ఎక్కడున్నా కూడా ఆ ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసుకొని ఎవరు రానియకుండా గత కేసీఆర్ లెక్క మా ముఖ్యమంత్రి గారు ఫార్మ్ హౌస్లలో లేరు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మా మంత్రులందరూ పొద్దున్న లేస్తే ప్రజలకు అందుబాటులో ఉన్నారు. సెక్రటేరియట్లో కూడా ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా సెక్రటేరియట్కి వచ్చి ధర్నా చేసుకునే స్వేచ్ఛ కూడా ఉంది దీంట్లో. సెక్రటేరియట్ లోపలికి లాస్ట్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేలు పోలేని పరిస్థితి ఉండే. ఎమ్మెల్యేలు ఎందుకు, మంత్రులు కూడా కొన్నిసార్లు ఇంపార్టెంట్ మీటింగ్లు అయితే పర్మిషన్ ఇవ్వకుండా ఆ గేట్లోకి వెళ్ళిపోండి వెనకకి పంపేసిన పరిస్థితులు ఆ రోజు మీడియాలో మనమే చూసినాం. ఈరోజు బాధ ఉన్నా కూడా దాన్ని స్వాతంత్రంగా వచ్చి దాన్ని అక్కడ ఉంది లేదు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. సరే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీరు అన్నట్టు, కొన్ని చోట్ల కొంతమందికి కొన్ని స్కీమ్స్ కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను లేవని అనట్లే. 100% ఆ ప్రాబ్లమ్స్ని కూడా సంబంధించిన ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అవి రెక్టిఫై చేస్తూ దాన్ని స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తూ 100% చేసి తీరుతాం. మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా 100కి 100% మేము అవన్నిటిని కంప్లీట్ చేసే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇది మా రిఫరెండము, మేము ఇది చేసినాము, ఇది మా ప్రోగ్రెస్ రిపోర్టు, మీరు ఎన్ని మార్కులు వేస్తారని చెప్పే ప్రజల్లోకి వెళ్తాము. ఆ బాధ్యత మాకుంది. మేము బాధ్యతతోటి పరిపాలించాలనుకుంటున్నాము. మేము వాళ్ళ లెక్క భయపెట్టించి పరిపాలించాలనుకోవట్లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నాము. ప్రజల కోసము, ముఖ్యంగా రాష్ట్రంలో అతిపెద్ద జనాభా మహిళల కోసం. ఈరోజు మహిళలకి పెద్దపీట వేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసడమే ఈ ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే మాట్లాడుతుండ్రు. దానితో పాటు ఈరోజు బీసీలకి మాట ఇచ్చిన విధంగా 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము.
ఈరోజు ఎస్సీ వర్గీకరణ వచ్చినాక కూడా ఎస్సీ వర్గీకరణని ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము. ఈరోజు మా క్యాబినెట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి పెద్దపీట వేసి ఈరోజు వాళ్ళని కూడా ముందుకి తీసుకొని వచ్చి సభాపతిగా కానీ ఉప ముఖ్యమంత్రిగా కానివ్వండి మంత్రులుగా కానివ్వండి క్రియాశీలక పాత్రలు, ఆఖరికి మా పార్టీ అధ్యక్షుని కూడా ఒక బీసీ నాయకుని పెట్టినాము. మేము చెప్పినవి ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాము. మమ్మల్ని విమర్శించే వ్యక్తులు ఎవరు? మమ్మల్ని విమర్శించే పార్టీలు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు ఏమి అనుసరిస్తుర్రు, వాళ్ళు మాట్లాడే మాటలు ఏ రకంగా ఉన్నాయి ప్రజలు కూడా గమనిస్తుర్రు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారమ్మా. ప్రజలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నది లేని ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే తెలిసిపోతుంది. 100% తెలుస్తుందమ్మా. ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక అన్నారో 42% తెలుస్తుంది అన్నారు కదా, అది ఒక వార్త బయటకు వచ్చింది ఏంటంటే అది అవ్వదు, అది గవర్నర్ నుంచి వెళ్ళి ఆమోదం రాలేదు, క్యాన్సిల్ అయింది అన్న ఒక వార్త కూడా చక్కర్లు కొడుతుంది. మరి దీనికి మీ ఆన్సర్ ఏం చెప్తారు? మరి అమ్మా ఇప్పుడు చక్కర్లు కొట్టడానికి వార్తలు ఏమన్నా కొడుతుంది. రేపు పొద్దున్న ఎవడో సోషల్ మీడియాలో వాట్సాప్ తీసి చూసి కేఆర్ న్యూస్ ఛానల్ ఎవరికి అమ్మేసిర్రు అని చెప్పి న్యూస్ పెడతారు. అని దాన్ని స్పష్టంగా బలంగా ఎవరు చెప్పాలి, అమ్మినరు అమ్మలేదని ఎవరు చెప్పాలి? మీ ఛానల్ ఓనర్స్ చెప్పాలి. మీరు నేను వాట్సాప్లో పెడితే పోదు కదా. ఇది కూడా ఏదో చక్కర్లు కొడుతుంది ఏదో వస్తుంది అని చెప్పి మిస్లీడ్ చేయనీకి ప్రత్యర్థి పార్టీలో ఉన్న కొన్ని ఛానల్స్ వారు నెగిటివ్ ప్రపగండా చేసే ప్రయత్నం చేస్తే దాన్ని పట్టుకొని కాదు కూడదు అని చెప్పి రాదు అని చెప్పి మాట్లాడితే ఎందుకు రాదు? ఇప్పుడు నిజంగా తీయాల్సింది ఎవరు? కేంద్రం చేతిలో ఉంది అని అనుకున్నాం ఒక పాయింట్కి. బీజేపీ పార్టీ పైన బాధ్యత లేదా? ఇప్పుడు మా బాధ్యత ఉంది కాబట్టి సెన్సెస్ని చేసి లెక్కల్ని చేసి డేటా చేసి పంపించినాము. పంపించినప్పుడు ఎందుకు కేంద్రం ఆమోదిస్తలేదు? అంటే బీసీలకు వ్యతిరేకమా? బీసీలకు వ్యతిరేకమా? నిజంగా అది కాకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులను రేపు పొద్దున ఉరికిచ్చి కొట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు లేరు, వాళ్ళు 2 కేంద్ర మంత్రులు లేరు, 8 మంది ఎమ్మెల్యేలు లేరు. వాళ్ళకి తెలంగాణ ప్రజలు ఓటేయలే, బీసీ బిడ్డలు ఓటేయలే. మరి వాళ్ళపైన బాధ్యత లేదు? ఈరోజు ఒక బీసీ బిడ్డగా ఉన్న ఈటల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళపైన బాధ్యత లేదు. వాళ్ళు ఎందుకు కొట్లాడరు? అంటే మీ రాజకీయ లబ్ధి కోసము, మీ స్వార్థ రాజకీయాల కోసము కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి చిత్తశుద్ధితోటి మేము చేసినాము. రేపు పొద్దున దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని ఒక దురఉద్దేశంతో ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు దొంగల మేము దొంగల ప్రజలు రేపు పొద్దున నిర్ణయించి తీర్పిస్తారు. అంటే వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తే అయిపోతుందా? మీకు అదే చెప్తున్నా. మొదట దాన్ని బిల్లు చేసి కేంద్రానికి పంపినాము. వాళ్ళు దాని తర్వాత దాన్ని ప్రాపర్ క్లారిటీ ఇస్తలేరు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము. దీంతో మీకు అదే చెప్తున్నా, రెండింటికి డిఫరెన్స్. వాళ్ళు దానిపైన స్పష్టత ఇవ్వకపోతేనే దాని తర్వాత క్యాబినెట్ పెట్టి దాని తర్వాత ఆర్డినెన్స్ తీసుకొని రావడం జరిగింది. 100% ఇంప్లిమెంట్ చేస్తాము. 42% బీసీలకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఒక బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. తప్పనిసరిగా చేసి తీరుతాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్న కొన్ని సంఘటనలు జరిగినాయి ఇక్కడ తెలంగాణలో. ఆంధ్ర మీడియాకి కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. డిప్యూటీ సీఎం గారు ఆంధ్ర మీడియా మీద దాడి జరిగితే అక్కడికి రావాల్సిన అవసరం ఏముందంటారు? మీడియా అనేది ఆంధ్ర మీడియా, మహారాష్ట్ర మీడియా, పంజాబ్ మీడియా అని విభజించుకొని ఉండదు. సోషల్ మీడియా కానీ ఏ జర్నలిస్ట్ పైన కానీ దాడి జరిగినప్పుడు స్పందించి రావాల్సిన ఒక బాధ్యత అది ప్రభుత్వం పైన ఉంటుంది. అసొంటి దాడుల్ని ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది వాళ్ళు పెట్టింది కరెక్టా అంటే ఇప్పుడు ఎవరన్నా తప్పు చేస్తే వెళ్ళి మీరు వాడిని కొట్టేస్తారా? దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా, ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒక బాధ్యత గల పదవులలో ఉన్నప్పుడు ఇప్పుడు బల్మూరి వెంకట్ని మీరు విమర్శించారు అనుకోండి, నేను దన్నం చెప్పి లేచి వెళ్ళిపోద్దు కదా. మీరు నన్ను అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలి కదా. నేను బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు నాకు చెప్పడం ఇష్టం లేకపోతే లేదు అమ్మా నేను దీనిపైన స్పందించానని చెప్పి నేను చెప్పాలి తప్ప నేను లేచి వెళ్ళిపోతే అది కదా. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైనా పెట్టినా ఆ ఇబ్బంది అయిన వ్యక్తులు పోయి దాడి చేయడం కాదు, లీగల్గానో సిస్టమ్ ప్రకారంగానో పోలీస్ డిపార్ట్మెంట్కో కంప్లైంట్ చేసి ప్రొసీజర్ ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని చేతులకి తీసుకొని అదే చెప్తున్నా కదా, తెలంగాణ అంటే గడి, ఆ గడికి కేసీఆర్ ఒక రాజు, కేటీఆర్ ఒక యువరాజు, కవిత ఒక యువరాణి, హరీష్ రావు కోశాధికారి. మమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దు, మా పైన ఎవరు మాట్లాడొద్దు, మా పైన మాట్లాడితే మా సైన్యాన్ని పంపించి మేము రాళ్లతోటి కొడతామనే విధంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంది. కాబట్టే ప్రజలు దాన్ని గమనించి వీళ్ళ అహంకారాన్ని ఉంచాలని చెప్పి నేలకేసి కొట్టారు. కొట్టినాక కూడా బుద్ధి సిగ్గు లేకుండా ఇటువంటి ప్రవర్తనలు చేష్టలు చేస్తే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంటే, లా అండ్ ఆర్డర్ దెబ్బతినే పరిస్థితి తీసుకొని వస్తుంటే ప్రభుత్వం బాధ్యతతోటి ఎవరు చేసిరని పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ బాధ్యతని మేము వెళ్ళి ఆ బాధ్యతని డిప్యూటీ సీఎం గారు వెళ్ళి చేస్తే
అది ఆంధ్ర మీడియా, అది ఇంకో మీడియా అంటే అందులో తెలంగాణ వాళ్ళు పనిచేస్తలేరా అమ్మ? ఎంతమంది పని చేస్తున్నారంటే తెలంగాణ వాళ్ళు పనిచేస్తలేరా దాంట్లో? చాలా తక్కువ పర్సెంట్ అంటే పని చేస్తుండ్రా లేదా? చేస్తున్నారు. నేను కాదని ఇప్పుడు రేపు పొద్దున మనము తిరుపతికి వెళ్తాము, మీరు తెలంగాణకి వెళ్ళి వచ్చిరని చెప్పి వాళ్ళు మనం ఆపేస్తారా అమ్మ? అంటే రేపు పొద్దున మహారాష్ట్ర వాళ్ళంటే మహారాష్ట్ర పోతే ఆపేస్తారా? మనం అంతా భారతీయులం. ఏదైనా ఇష్యూ డిస్టర్బెన్స్ అయినప్పుడు 100% ఏదైనా మన హక్కులు మన వాటాల కోసం మనం పొట్లాడినాము, తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం. కానీ వాళ్ళు ఏం మన శత్రువులు కాదు కదా. వాళ్ళకి ఇబ్బంది వాళ్ళని ఎవడో కొడుతుంటే, బయట దేశం వాడు వచ్చి వాళ్ళని కొడుతుంటే ఆంధ్రని కొడుతున్నారు, మనకెందుకు, మనకు సంబంధం లేని మనం పక్కకుంటామా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి ఆంధ్రలో ఎందుకు ఆఫీస్ ఓపెన్ చేసిందమ్మా? బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలో ఆఫీస్ ఎందుకు ఓపెన్ చేసింది? ఇదే ప్రగతి భవన్లో కేసీఆర్ ఎందుకు అక్కడ ఉన్న నాయకుల కండవ కప్పి జాయిన్ చేసుకుంటూ, ఎందుకు కేసీఆర్ మహారాష్ట్ర పోయిండు, ఎందుకు భారతీయ జనతా పార్టీ ఆడ పొత్తు పెట్టుకుంది మళ్ళీ ఆంధ్రలో ఒక పార్టీతోటి? ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి విభజించాలనుకుంటే కొట్లాటలే ఉంటాయి తప్ప అభివృద్ధి అనేది జరగదు. అట్లనే ఇప్పుడు మీరు నిజంగా నిజ కాంగ్రెస్ లీడరా లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లీడరా? మీరు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు. దానికంటే ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిర్ణయించి అధ్యక్ష కుర్చీలో కూర్చోబెడితే, ముఖ్యమంత్రి గారి కుర్చీలో కూర్చోబెడితే పార్టీకి విధేయునిగా ఉన్న బల్మూరి వెంకట్ ఆ వ్యక్తుల కోసము పనిచేయాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. పార్టీ పరంగా నేను పార్టీ ఉపాధ్యక్షుడిని. పార్టీ ఉపాధ్యక్షునిగా మా అధ్యక్షుడు ఇచ్చిన డైరెక్షన్స్, ఏఐసిసి ఇచ్చిన డైరెక్షన్స్ని పనిచేయాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. మరొక వైపు నేను ప్రభుత్వంలో శాసన మండలి సభ్యునిగా ఉన్నా. అంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే సంబంధించి వారి ఒక సిస్టంలో నేను కూడా ఒక మెంబర్ని. ఆ సిస్టంలో ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని బలంగా గట్టిగా జనాల్లోకి తీసుకొని వెళ్ళి ప్రత్యర్థుల విమర్శలకు కూడా గట్టిగా తిరిగి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బల్మూరి వెంకట్ పైన ఉంది. బల్మూరి వెంకట్ ఏ వర్గం అంటే నేను కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ, మా పార్టీలో ఉన్న వాళ్ళందరం చేతు గుర్తు వర్గం. నా వర్గం చేతు గుర్తు. కానీ ఇప్పుడు అట్లా వినిపిస్తలేదు కదా సార్. నా వర్గం చేతు గుర్తు. అదే సార్, ఇప్పుడు ఏమైందంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే వ్యవహారం వచ్చిందో, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చిన తర్వాత ఇద్దరి మంత్రుల ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి గారు విన్నారు. ఆ రేవంత్ రెడ్డి గారు విన్న తర్వాత పార్టీలో చీలికలు అయితే ఆయన పార్టీలో చీలికలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇంకా ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ రెండుగా విడిపోయింది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అదే మేడం, మేము చేసే అభివృద్ధిని తట్టుకోలేక, ప్రజల్లో మాకు వచ్చే ఆదరణని జీర్ణించుకోలేక, మా మధ్యలో మేము కుటుంబ సభ్యుల లెక్క సఖ్యతతోటి కలిసి ఉన్నా కూడా ఉద్దేశపూర్వకంగా కొన్ని ఛానల్స్, పింక్ మీడియాకి తొత్తులు లెక్క పనిచేసే కొన్ని ఛానల్స్ తప్పుడుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందులో ఎటువంటి వాస్తవాలు లేవు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటారు 100%. అరే మీకు అదే చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్ చేసింది కూడా మేము బయట పెట్టినాము, దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది, అవన్నీ కూడా ఆధారాలతో సహా బయటికి వస్తాయి. దానిపైన స్పష్టత ఇవ్వకుండా, దానిపైన మాట్లాడకుండా రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పి రివర్స్ టాక్టిక్స్ ఆడే ప్రయత్నం కేటీఆర్ చేస్తుండు. ఇది రివర్స్ టాక్టిక్స్ తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. 100% అసలు ఏది కూడా ఈ ప్రభుత్వంలో, ఈ ప్రజాప్రభుత్వంలో దీన్ని విమర్శిస్తున్నారంటే ప్రజల్ని విమర్శిస్తున్నట్టే, ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే ప్రజల్ని విమర్శిస్తున్నట్టే. ఇది కేవలము కేటీఆర్ ఆడుతున్న ఒక స్టంట్. అందుకే మొన్న కూడా క్లియర్గా చెప్పిన, కేటీఆర్ కేసీఆర్ మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, మేము ఇందులో ఇన్వాల్వ్ లేదని చెప్పి ముందు ఆయన లై డిటెక్టర్ టెస్ట్కి రమ్మనండి, తనని తాను ప్రూవ్ చేసుకోమనండి. అది ప్రూవ్ చేసుకోక నువ్వు చేసినవో చేయలేదో చెప్పక రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి రాజకీయపర విమర్శలు చాలా క్లియర్ కనబడుతుంది. చేస్తుంది కదా సార్, ఇప్పుడు సిట్ అయితే విచారణ చేస్తుంది కదా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీకు అదే చెప్తున్నా. మరి మీకు ఎవరైనా చెప్పిర్రా ఇది చేసిన వాళ్ళు చెప్పిర్రా లేదా చేయించుకున్న వాళ్ళు చెప్పిర్రా? చేసిన వాళ్ళు చెప్పిర్రా చేయించుకున్న వాళ్ళు చెప్పిర్రా? ఇప్పుడు నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో నేను మీకు చూపిస్తా, కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కలిసి కొట్లాడుకుంటే కేసీఆర్ గారు మధ్యలో ఆపనికి పోతే నూకేస్తే కేసీఆర్ గారు కింద పడితే తొంటి పొక్కి ఇరిగింది అని చెప్పి ఒక న్యూస్ ఛానల్లో లేచారు. నిజమైపోతుందా? ఇప్పుడు మీరే అన్నారు ఒక న్యూస్ ఛానల్ ఏదో తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళు దాడికి పోయినారు అని. ఆ న్యూస్ ఛానల్ వచ్చిరంటే నిజమైపోతుందా? నిజమైపోతుందా చెప్పండి, అంటే నిజమైపోతుందా? మీకు క్రాంతి గారు మాట్లాడిన 2-3 విషయాల గురించి నేను చర్చిస్తాను. మరి నిజం అబద్ధమో మరి మీరు నాకు క్లారిటీ మీకు అదే చెప్తున్నా మేడం, అటువంటిది ఏది కూడా జరగదు. మా ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు ప్రజల బాగు కోసం పనిచేయాలని ఒక ఆలోచనతో ఉన్నాము. మేము బాధ్యతతోటి పనిచేస్తున్నాము. మేము ఇచ్చిన గ్యారంటీని ఇంప్లిమెంట్ చేసి మా ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలు రేపొద్దున మాకు వేసే మార్కులతోటే, ఆ రిఫరెండం తోటే మేము ఎలక్షన్స్కి వెళ్తాము.
మాకు 100% క్లారిటీ ఉంది. నిజంగా మా దాంట్లో మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎవరితోటన్నా మా అధ్యక్షునితో కానీ మా ముఖ్యమంత్రి గారితో కానీ ఇంకెవరితోటన్నా ఇబ్బందులు ఉన్నా చెప్పుకోనికి మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. దానిపైన కూడా చెప్పుకోవాలనుకుంటే మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నారు. అంతర్గతంగా పార్టీ మీటింగ్స్లో అవుతున్న ఇబ్బందులను ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసే ఒక స్వేచ్ఛ మా పార్టీలో ఉంది. ఆ మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అంత క్లియర్గా ఉన్నాక ఇతరుల పైన నిఘా పెట్టాల్సిన అవసరం మా ముఖ్యమంత్రి గారికి ముమ్మాటికి లేదు. ముఖ్యమంత్రి గారు దృష్టి అంతా కూడా కేవలము ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలి. ప్రజలు పాపం తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు మారితే అని ఒక నమ్మకంతో ఉండే 10 ఏళ్ళు వాళ్ళు రాక్షసులు లెక్క పరిపాలించి వాళ్ళ కుటుంబ జీవితాలు వాళ్ళు మార్చుకోరు తప్ప ప్రజల గురించి ఆలోచించలే. ఆ ప్రజల కోసం పనిచేయాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. ఇది వాస్తవము, ఇది 100% నిజము. ఇది కూడా స్వయంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసిండు. రేవంత్ రెడ్డి గారిపైన ఏమీ మాట్లాడలేకపోతున్నా, ఆయన విమర్శించలేకపోతున్నా నమ్మే ఆయన అసెంబ్లీలో చర్చలో పాల్గొనకుండా ఫార్మ్ హౌస్లో తాగి అంటుండు. ఇది 100% వాస్తవం. రైట్ సార్. ఇదే టాపిక్ ఏంటంటే మొన్న ఖర్గే గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక సవాల్ విసిరిండ్రు. ఆ తర్వాత పిలుస్తానేమో రాకుండా నన్ను పబ్లకి పిలవద్దు అన్నారు. మళ్ళీ చూస్తానేమో మేమే అక్కడ ఫామ్ హౌస్కి వస్తామా అన్నారు. లేకపోతే అసెంబ్లీకి రమ్మన్నారు. అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే మీరు మైకులు కట్ చేయకుండా వాళ్ళది వినిపిస్తారా? వాళ్ళ గలాన్ని వినిపిస్తారా? మరి అమ్మ 2014కి వెళ్ళి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. 14 to 15 అన్న చూసుకోండి, 14 to 16 అన్న పర్లేదు, లేదా 18 to 20 అన్న. అంటే ఆ 2 years అసెంబ్లీ సెషన్ రికార్డ్స్ తెప్పించుకోండి, ఈ 2 years అసెంబ్లీ సెషన్స్ రికార్డ్స్ తెప్పించుకోండి. ప్రత్యర్థి పార్టీలకి ఎంత సమయం అప్పుడు మాట్లాడనీకి ఇచ్చిర్రు, మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో ఎంత సమయము బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చిర్రో మీరు ఒకసారి తెప్పించుకొని చూసి మాట్లాడండి. అప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఎన్ని రోజులు నడిచినాయి, ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఎన్ని రోజులు నడుస్తున్నాయి కూడా చూడండి. అప్పుడు నామమాత్రానికి ఇక పెట్టాలే తప్పదు సమయం అయిపోయిందంటే 3 రోజులు అసెంబ్లీ సెషన్ పెడుతుండే. మొన్న 11 రోజులు అసెంబ్లీ సెషన్ నడిపారు. అందులో హరీష్ రావు 1.5 గంటన్నర మాట్లాడిండు ఒక స్పీచ్, కేటీఆర్ 1:18 మాట్లాడిండు ఒక స్పీచ్. ఇంత క్లియర్గా ఇంత ట్రాన్స్పరెంట్గా ప్రతి విషయాన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నా కేసీఆర్ వచ్చి చర్చించలేదా అది కూడా చూడండి. కేసీఆర్ వచ్చి మాట్లాడుతలేడా అది కూడా చూడండి. ఇప్పుడు లింగుమని చెప్పి అసలు కేటీఆర్కి ఏం హోదా ఉంది రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడానికి? నిజంగా కేటీఆర్ చర్చించాలంటే నేను 5 సంవత్సరాలకి అడుగుతున్నా కేటీఆర్ని, రా చర్చిద్దాం అని చెప్పి మొన్న కూడా చెప్పిన ప్రెస్ మీట్. కేటీఆర్ భయపడుతున్నాడా మీరు చర్చిద్దాం? అదే చెప్తున్నా కదా, మరి ఎందుకు వస్తలేడు? ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ఒక పేపర్ చూపిస్తారు, 1,62,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రతిసారి హరీష్ రావు ఒక పేపర్ చూపిస్తాడు. ఆ పేపర్ ప్రెస్ వాళ్ళకి ఇయ్యడు, అందులో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారో చెప్పాడు. కేటీఆర్ బయటకు వచ్చి మన ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడుతాడు. నీ ప్రెస్ క్లబ్లో కూర్చోవాల్సిన అవసరం ఎందుకు? నువ్వు అంతమంది మీ వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు ఒక దొర లెక్క నువ్వు చైర్లో కూర్చొని మీ ఎమ్మెల్యేలు అందరిని వెనక నిలబెట్టి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వెనక నిలబెట్టి నువ్వు నీ ఎలివేషన్ కోసం నువ్వేదో పొలిటికల్ స్టంట్ చేస్తున్నావు తప్ప నువ్వు ఎమ్మెల్యేవి, మీ నాయన ఎమ్మెల్యే, మీ బావ ఎమ్మెల్యే, మీ చెల్లె ఎమ్మెల్సీ, సొంత చెల్లెని ఇయ్యాలంటుంది కదా నేను దయ్యమని. చుట్టూ ఉన్నారని చెప్పి చెప్పలేదు కదా. ఒక విషయం, ఇప్పుడు కేసీఆర్ మంచోడు, కేసీఆర్ చుట్టూ ఎవరు ఉంటారమ్మా? మీరు నేను ఉంటానా? కేసీఆర్ చుట్టూ ఎవరు ఉంటారు? వాళ్ళ పార్టీ వాళ్ళే ఉంటారు. హరీష్ రావు కేటీఆర్ ఉన్నారా? వాళ్ళ పార్టీ వాళ్ళే ఉంటారు కదా. అది మరి పార్టీ వాళ్ళే దయ్యాలంటుంది కదా. ముందు వాళ్ళ సొంత చెల్లి అంటే మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ వాళ్ళంతా దయ్యాలు అని చెప్పి సొంత పార్టీలో ఉన్నోళ్ళే మాట్లాడుతారు కదా. కుటుంబ సభ్యురాలు, పార్టీలో కూడా కాదు, సొంత చెల్లెకే సమాధానం చెప్పున్నాడు. సొంత చెల్లెని ఎవరో విమర్శిస్తే దానిపైన కనీసం ప్రెస్ మీట్ పెట్టలే ఇప్పటివరకు. మీరు అన్నారు కదా ఆంధ్ర ఇది అని, ఆంధ్ర ఛానల్లో అయితే మీరు పోయారు. సొంత చెల్లెని ఒక వ్యక్తి విమర్శిస్తే దానిపైన ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలే. మా పార్టీ కాకపోయినా ఏదన్నా మాట్లాడినా కూడా ఒక మహిళలను ఉద్దేశించి తప్పు మాట్లాడితే దాన్ని తప్పు అని చెప్పి నమ్మి మా పిసిసి అధ్యక్షులు మాట్లాడినరు, అసలు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినరు. బికాజ్ మేము రాజకీయాలు చేయమమ్మా, ఎలక్షన్స్ వరకు మేము పాలిటిక్స్ చేస్తాము. మాట్లాడింది కూడా మీ ఎమ్మెల్సీయే కదా. మీకు అదే చెప్తున్నా, ఎవరు మాట్లాడినా తప్పుని తప్పు అని అంటాం, మేము కరెక్ట్ని కరెక్ట్ అని అంటాం. మా ఎమ్మెల్సీయా, మేము సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీయా, లేదా ఇంకొక ఎమ్మెల్సీయా అని పక్కన పెడితే ఎవరు తప్పు మాట్లాడినా తప్పుని తప్పనే అంటాం మేము. మా వాళ్ళు చేసిరని చెప్పి మేము సమర్థించుకోము. మరి వాళ్ళకి సోయి లేదా అనాలని
వాళ్ళకు ఉండాలి కదా. రైట్. సొంత చెల్లెనంటే దానిపైన మాట్లాడలేనోడు, దాన్నే చక్క పెట్టుకోలేనోడు ఈరోజు బయటికి వచ్చి ఏదో పెద్ద పొట్టుగాని మాటలు మాట్లాడితే ఎట్లమ్మా? రైట్ 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 ఇదే విషయం. ఇప్పుడు సొంత పార్టీ నేతలే మరి ముఖ్యమంత్రి గారి మీద కంప్లైంట్ చేస్తూ హైకమాండ్కి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు? ఆయన అట్లనే హైకమాండ్ ఎందుకు ముఖ్యమంత్రి గారికి టైం ఇవ్వట్లేదు మీట్ అవ్వడానికి? జగ్గారెడ్డి గారికి రాహుల్ గాంధీ గారు టైం ఇచ్చినప్పుడు మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు టైం ఇవ్వలేకపోతున్నారు? ఏం జరుగుతుంది? ఇదంతా చెప్పారమ్మా టైం ఇవ్వలేదని? టైం ఇస్తే చెప్పారు, టైం ఇస్తే ఇప్పుడు మాట్లాడాలి కదా. ఏమంటున్నా టైం ఇవ్వలేదని మీకు ఎవరు చెప్పారు? చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు టైం ఇచ్చి ఉంటే 42 నేను చూడడం కదా సార్. మాకు మీడియాలో వచ్చిందే కదా సార్. మనం ఎక్కడికి వెళ్ళి మేము చూసిందే. మీకు అదే చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారిని కలిసినరా కలవలేదా? కలిసినప్పుడు వాళ్ళు ఫోటో తీసి బయట రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోటో అవసరం లేదు సార్. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది కదా సార్, సిద్ధరామయ్య గారు చెప్పింది కదా సార్. ఎవరికి ఎవరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ గారు మా పార్టీ ఎల్ఓపి లీడర్, మా ముందు మా ఫార్మర్ ఏఐసిసి అధ్యక్షుడు. సో మాకు క్లారిటీ ఉంది. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇష్యూస్ పైన ఏం మాట్లాడినరు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గురించి ఇతర మీటింగ్స్లో కానీ మాకు జరిగిన మా గుజరాత్ మీటింగ్లో కానీ రేవంత్ రెడ్డి గారు పేరు ఎన్నిసార్లు తీసిర్రో, మీరనే ఇదే కర్ణాటక సీఎం గారి పేరు తీసిర్రో తీయలేదో అది ఫస్ట్ వెరిఫై చేసుకోండి. రేవంత్ రెడ్డి గారి పేరు ఆ మీటింగ్లో ఎన్నిసార్లు తీసిర్రో వెరిఫై చేయండి. అనవసరంగా ఇవన్నీ ఏంటంటే కడుపు మంటతోటి జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి గారి పైన చేసే విమర్శలు తప్ప మీరు చెప్పిన ఏ మాటలో కూడా వాస్తవాలు లేవు. నిజంగా హైకమాండ్కి పోయి బాధలు చెప్పుకుంటారంటే చెప్పుకుంటారు, తప్పేముంది దాంట్లో? ఇప్పుడు ఎవరికి నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా నా జిల్లాలో నా కాన్స్టిట్యూషన్లో ప్రాబ్లం ఉంది, నేను పోయి మా అధ్యక్షుడికి చెప్పుకుంటా. పార్టీ పరంగా ప్రాబ్లం ఉంటే, ప్రభుత్వ పరంగా ప్రాబ్లం ఉంటే ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటే తప్పేంది? మేము వాళ్ళ లెక్క పోయి పక్క పార్టీ వాళ్ళకి చెప్పుకుంటలేం కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ లెక్క వీళ్ళకి చెప్పుకోవద్దు వాళ్ళకి చెప్పుకోవద్దు అనేది లేదు కదా. చెప్పుకుంటాము, ఎవరికైనా ఇబ్బంది ఉంటే పోయి చెప్పుకుంటారు, అది మా అంతర్గత విషయము. దాంతో వీళ్ళకి అయ్యేది ఇక మాట్లాడేవారు వీళ్ళ. అదేమో కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ కుటుంబం సక్కలేదు. బీజేపీ పార్టీలో పట్టుమని చెప్తే 10 మంది లేరు, 10 మందిలో 10 గ్రూపులు ఉన్నాయి. మీ దాంట్లో గ్రూపులు లేరంటారు. ఏమంటున్నా, మేము ప్రభుత్వంలో ఉన్నా గ్రూపులు ఉన్నా ఏది ఉన్నా అంతర్గతంగా మేమంతా కుటుంబ సభ్యులము. మాకు మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది, మాకు మా పెద్దోళ్ళ పైన చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. మా మాటలు తప్పనిసరిగా మా పెద్దోళ్ళని పరిష్కరిస్తారు. ఒక సందర్భాల్లో మేము అడిగినే తప్పంటే మమ్మల్ని మందలిస్తారు, మేము చెప్పినే కరెక్ట్ అయితే దానిపైన డెసిషన్ తీసుకుంటారు. దానివల్ల ఎవరికైనా నష్టం ఏముంది? ప్రజలకు అందించాల్సిన స్కీమ్స్ పైన కానీ, ప్రజలకు అందించాల్సిన గ్యారంటీస్ పైన కానీ, ప్రజలకు చేయాల్సిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన కానీ మంత్రులు, ముఖ్యమంత్రులు, సంబంధించిన ప్రజాప్రతినిధులు కలిసి వెళ్తలేరా? కలిసి ఇనాగ్రేట్ చేస్తలేరా? ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమన్నా ఆగుతున్నాయా? చేయాల్సిన పనులు ఏమన్నా ఆగుతున్నాయా? అవన్నీ ఏం కానప్పుడు ఇవన్నీ ప్రత్యర్థులు చేసే విమర్శలు. అంటే ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు ఇంకొక 10 సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రిని అని కొనసాగుతా అని చెప్పిన మాటకి ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ మేము మాకు ఇవ్వకుండా ఆయనకి ఎట్లా ఇస్తారు అని చెప్పేసి హైకమాండ్ కి పోయినరా పోలేదా ఇది చెప్పారు విషయం. మరి పోయినట్టు పోయినోళ్ళు ఎవరు నాకు చెప్పలేదు, పోయినరనే విషయం మరి నాకు తెలియదు. నిజంగా నాతో ఎవరని చెప్తే నేను అంగీకరిస్తుండే. 100% లీడర్ అనేటోడు 100% నేను ఉంటా అని చెప్పి కింద కార్యకర్తలకి, కింద సంబంధించిన మా నాయకులకి, ప్రజలందరూ కూడా ఒక భరోసా, ఒక ధైర్యాన్ని నా కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ముమ్మాటికి ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, నేనే ముఖ్యమంత్రి ఉంటా, నాది భరోసా, ఇవన్నీ స్కీమ్స్ కొనసాగుతాయి అని చెప్పి బలంగా గట్టిగా చెప్పగలిగిండు కాబట్టి మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కూడా నాయకునిగా కిందున్నోళ్ళ కార్యకర్తలందరూ కూడా ఒక ధైర్యాన్ని, బలాన్ని ఇయ్యనికి 100% నేను ఉంటా, మీరు ఎవరు అధైర్యపడకండి, నేను మీ వెంట ఉంటాను ఒక భరోసా లీడర్గా ఆయన ఒక బాధ్యతను ఆయన నెరవేర్చిండు. అంత తప్పెట్లా పడతారు? దాంట్లో ఇంకెవరికన్నా ఆశావాహులు ఉంటే ఎట్లా అంటారు? మరి మాకు కావాలని ఆశావాహులు వాళ్ళు మాట్లాడుతుండొచ్చు. వాడిది తప్పు కాదు, వీడిది తప్పు కాదు. ఆశ ఉన్నోనికి ఎట్లా మరి నేను ఉండాలి కదా అనే ఆశతోటి వాళ్ళు మాట్లాడతారు. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు కింద కార్యకర్తలకి భరోసా ఇయ్యనికి 100% నేనే ఉంటానని వారు చెప్తారు. అందులో తప్పేముంది? ఇప్పుడు మీ ఛానల్ ఉంది, మీరు ఛానల్ తోటి పోటీ పెట్టుకుంటారు, మాకు ఎక్కువ వ్యూస్ రావాలి, మేము ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్లో దానికంటే ఎక్కువ కొట్టాలని మీకు ఉంటుంది కదా. అంటే ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు చేసుకునేది హెల్తీ కాంపిటీషన్ అంటారు, మా దాంట్లో ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తే దాని ఏదో పెద్ద ఏదో తప్పు అయిపోయింది అన్నట్టు విమర్శిస్తారు. బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తిని సీఎం గా చేసిందే ఇప్పటి వరకు వాళ్ళు డైజెస్ట్ చేసుకోవట్లేదు. కేసీఆర్ పార్టీ, కేసీఆర్ గారు ముందు ఏ పార్టీలో ఉండే? కాంగ్రెస్ లోనే ఉండే. చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీలో ఉండే? కాంగ్రెస్ లోనే ఉండే. అది గతంలో, ఇప్పుడు అది 70s ఆ టైంలో. ఈ జన్మనే కదా, ఈ జన్మలనే కదా.
పుట్టినప్పటికీ ఆ పార్టీలు ఏం పుట్టలే కదా, ఆ 70s కానీ 60s కానీ లేదా పుట్టినప్పుడే కానీ అని. ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళు అందరూ ముందు ఆలోచించాలి, అన్న నాయనే పార్టీలకి వెళ్ళి వచ్చిందో ఆలోచించాలి. ఇప్పుడు విమర్శించాలంటే ఎవరన్నా కూడా ఒక విషయాన్ని నమ్మి పార్టీలో చేరినప్పుడు, హేమంత్ బిశ్వ శర్మ గారు ఉన్నారు, అస్సాం బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి, ఏ పార్టీలోకి వెళ్ళిపోయాడు? ఏ పార్టీలోకి వెళ్ళిపోయాడు మేడం? అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, వీళ్ళందరూ కూడా మా తాన్లకి వెళ్ళి వచ్చిండ్రు అంటారా? ఏ పార్టీకి వెళ్ళిపోయాడు? అందరూ వచ్చి ఆల్మోస్ట్ కాంగ్రెస్ నుంచి కనబడుతున్నారు అందరూ. నేను అందరి సంగతి కాదు మేడం, నేను మీకు ఏం అడిగినా ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయాడు. సీఎం చేసిరు కదా, బీజేపీ పార్టీయే కదా చేసేది. వాళ్ళకి ఆ సత్తా ఉన్నది, వాళ్ళు నిరూపించుకున్నారు అయినరు. ఇప్పుడు సత్తా కదా, రేవంత్ రెడ్డి గారు కూడా సత్తా ఉంది కాబట్టి పార్టీ నమ్మింది, ఈయన చేయగలుగుతాడని చెప్పి నమ్మి పార్టీ అధ్యక్షుని చేసింది. ఆయన ప్రూవ్ చేసుకొని గవర్నమెంట్ తీసుకున్నారు. అంటే మిగతా ఉన్న ఒరిజినల్ ఫస్ట్ నుంచి కింది స్థాయి నుంచి ఉన్న నాయకులకి ఆ సత్తా లేదంటారా? సీఎం అయ్యే సత్తా లేదంటారా? మేడం, పార్టీ అధ్యక్ష స్థానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు బలంగా గట్టిగా నిలబడి ఒక ధైర్యాన్ని ఇచ్చి, దానితో పాటు వారికి అన్నీ అనుకూలించి అన్ని సిచ్యువేషన్స్ కలిసి వస్తే వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి అదృష్టం కూడా కలిసి వస్తే ఆ సమయానికి అన్ని ఈక్వేషన్స్ కలిసి వచ్చి ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎవరిని సీఎం అయితే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకుంటే అందరు కలిసి చెప్పిన పేరు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటారు. రేవంత్ రెడ్డి గారి కంటే వేరెవరికి లేదా అని అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఏదైనా ఇంటర్వ్యూ చేస్తే మీరు ఎక్కువ ఏదైనా ఒక సబ్జెక్ట్లో మాట్లాడి కంటెంట్ బాగుంటే అది ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. అట్లా అని చెప్పి మీ దాంట్లో ఇంకొకరైనా మీ చైర్మన్ గారు ఇంకొకరు ఇంటర్వ్యూ చేస్తే తక్కువ సర్క్యులేట్ అయిందంటే వారికి సత్తా లేనట్టు మీకు సత్తా ఉన్నట్టు కాదు కదా మేడం. ఎవరి క్యాపబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. ఎవరు కింద పైన అనేది కాదు, ఎవరు పెద్ద చిన్న అనేది కాదు. నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయినప్పుడు ఎల్కే అద్వానీ గారు చాలా మేధావులు బీజేపీ పార్టీలో ఉండే. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఇతరులందరినీ తొక్కేసి ఏమి కానీ అమిత్ షాని ఎంట పెట్టుకొని ఏం చేస్తారో కూడా ప్రజలు చూస్తున్నారు. సో ఎవరి కేపబిలిటీ వాళ్ళకు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిండు. దానికంటే ముందు కేసీఆర్ గారు స్టార్టింగ్లో ఏం కేసులు చేసిండో కూడా తెలుసు కదా మేడం. పాస్పోర్ట్ చంద్రశేఖర్ అంటుండే, కేసీఆర్ గారి పేరు పాస్పోర్ట్ చంద్రశేఖర్ అంటుండే, దుబాయ్ చంద్రశేఖర్ అంటుండే. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం పేర్లు లేవంటారా? ఏమంటున్నా దుబాయ్, ఏమంటున్నా గతంని తోడిరు అనుకోండి, దుబాయ్ చంద్రశేఖర్ పాస్పోర్ట్ చంద్రశేఖర్ అంటుండే కేసీఆర్. ఎందుకు అంటుండే తెలుసా? చెప్పండి సార్. దొంగ పాస్పోర్ట్లతోటి బయటికి పట్టుకోతుండే, ఫ్యామిలీ మెంబర్స్ అని చూపించారు. హరీష్ రావు గారు కూడా మొదట ప్రారంభించినప్పుడు ఒక చిట్ ఫండ్ కంపెనీ పెట్టి బోర్డు తిప్పిండు. ఇవి కూడా నాకు మీసంటో లాల్లో వీళ్ళు చెప్తేనే తెలిసినాయి. మనమేం నా ఏజ్ అంత పెద్దది కాదు, నేను చూసింది కాదు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఎట్లాంటిది ఫ్లాష్ బ్యాక్ లేదంటారా? ఏమంటున్నా, ప్రతి వ్యక్తికి ఉంటుంది, ప్రతి వ్యక్తికి గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. నేను లేదు అని అంటలే, మీరు అన్నదానికి చెప్తున్నా. మీరు వాళ్ళకి సత్తా లేనట్ట వీళ్ళకి సత్తా ఉన్నట్ట అంటే అందరికీ కేపబిలిటీ ఉంటుంది. కాకపోతే ఆ టైంకి ప్రాపర్గా అదృష్టం కలిసి వచ్చిన వాళ్ళకి అన్ని సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉండి బలంగా గట్టిగా నిలబడి అన్నిటినీ ఎదుర్కొన్న వాళ్ళకి అవకాశం కలిసి వస్తుంది. అట్లా రేవంత్ రెడ్డి గారు కలిసి వచ్చింది, అలా తప్పేముంది? రేవంత్ రెడ్డి గారు విషయం మీరు విమర్శించాలి, మీరు దాన్ని వక్రీకరించి మాట్లాడుకోవాలంటే నేను మీకు ఏం చెప్పినా, నేను చెప్పిన పదము చాలా క్లియర్గా వారు కష్టపడి ఆయన ఒక జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి, ఒక ఎమ్మెల్సీ స్థాయికి వెళ్ళి, ఒక ఎంపీ స్థాయికి వెళ్ళి, పార్టీ అధ్యక్షుని గుండి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఆ స్థాయికి వెళ్ళి జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చాడు. అది వారి జర్నీ. అంత క్లియర్ కట్గా నేను ఏం చెప్పినా వారి కష్టము అన్నిటిని ఎదుర్కొని నిలబడి ఆ సమయానికి అదృష్టం కూడా కలిసి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి అయ్యానని చెప్పిన. మీరు అది మొత్తం మర్చిపోయి ఓన్లీ అదృష్టం తీసుకొని అదృష్టం కొద్ది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పి మీరు మాట్లాడుతారు. మీ వ్యూస్ కోసం మీరు వక్రీకరించి ఏదైనా మాట్లాడవచ్చు. మీకు ఒకటి చెప్తున్నా, కానీ ఒకటి మాట్లాడినప్పుడు ప్రాపర్ సబ్జెక్ట్ తోటి ఆ ప్రాపర్ కంటెంట్ తోటి అన్నదాన్ని అన్నట్టు చెప్పండి. సో ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు కష్టంతో లక్, హార్డ్ వర్క్ ఇంకా లక్ రెండు కలిసి ముఖ్యమంత్రి గారు అయ్యారు రేవంత్ గారు. అంటే నేను అదే అడుగుతున్నా, మిగతా వల్ల హార్డ్ వర్క్ చేయలేదా పార్టీలో? హార్డ్ వర్క్ చేసిరు అంటే మంత్రులు అయినారు కదా మేడం. ముఖ్యమంత్రి కుర్చీ పైన ఒకలే కూర్చోగలుగుతారు కదా, ఒకలే కూర్చోగలుగుతారు కదా. ఇప్పుడు వాళ్ళే అసంతృప్తితోని హైకమాండ్ కి, మేడం ఎవ్వరు అసంతృప్తితో లేదు. మీరు గీసి గగ్గెలు పెట్టుకున్నా ఒకటికి 10 సార్లు అన్నా మేమంతా కుటుంబ సభ్యులము. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు యాజ్ ఎ యంగ్స్టర్ ఒక యంగ్ ఫేస్ ఉండాలని నేను కూడా కోరుకుంటా. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఉండాలన్న ఇండివిజువల్గా అడిగితే నేను కూడా చెప్తా. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కూడా చెప్తా.
రైట్. ఎందుకంటే ప్రజలకి మెరుగైన పరిపాలన అందిస్తుండు, ప్రజల కోసం తాపత్రయపడుతుండు, ప్రజల కోసం తపన పడుతుండు, ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలను కృషి చేస్తుండు, కష్టపడుతుండు. కాబట్టి అసలు వ్యక్తి ఉండాలని నేను కూడా కోరుకుంటా. రైట్. దట్స్ మై ఇండివిజువల్ ఒపీనియన్. రైట్, డన్ సార్. రేపు పొద్దున ఇంకోళ్ళు ఉంటారా అని అంటే రేపు పొద్దున పార్టీ నిర్ణయించి ఇంకోళ్ళకి అవకాశం ఇస్తే ఇంకోళ్ళు కూడా పనిచేస్తాము. అండ్ అదే విధంగా నికాల్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మేము పార్టీ తీసుకునే నిర్ణయం మేరకు పనిచేస్తాము. మా అధ్యక్షుడు ఏదైనా డెసిషన్ తీసుకొని చెప్తే పిసిసి ఉపాధ్యక్షునిగా మా అధ్యక్షుడు చెప్పింది చేస్తాము. ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి గారు ఏదైనా ఆదేశిస్తే ముఖ్యమంత్రి గారు చెప్పింది చేస్తాము. అట్లనే చూస్తే విద్యార్థుల గురించి ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి గారు అంటారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు రోజుకొక న్యూస్ సార్. వాళ్ళు గంజులు పట్టుకొని, గిన్నెలు పట్టుకొని, ప్లేట్లు పట్టుకొని చూపెడుతున్నారు. పురుగులు అన్నం పెడుతున్నారు, ఉడకని అన్నం పెడుతున్నారు. 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఉన్నారు. ఇంత ఇక్కడ మంచిర్యాలలో జరిగింది, భద్రాచలంలో జరిగింది, నాగర్కర్నూలులో జరిగింది. చెప్పండి సార్. మంచిర్యాల ఏ రోజు జరిగింది చెప్పండి. మొన్న జరిగింది సార్. ఉన్నట్టు డేట్ చెప్పండి మేడం. వాస్తవానికి ఎక్కడెక్కడ జరిగిందో ఒక విషయం కనుక్కున్నప్పుడు ఒక ఇష్యూ జరిగితే దానిపైన ఎంక్వైరీ చేసి ఏం యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్, పోయి ఆ స్కూల్స్ని మంత్రులు ఎవరు విజిట్ చేశారు, ఎమ్మెల్యేలు ఎవరు విజిట్ చేశారు, దాని మరుసటి రోజు అక్కడ వెళ్ళి ఏమేం చేంజెస్ జరిగినా కూడా కనుక్కొని మాట్లాడండి. అవన్నీ జరిగితే ఇంతమంది ఎక్కడన్నా కూడా ఒక చెప్తానండి. గతంలో కూడా ఇవన్నీ ఇష్యూస్ పైన నేను ఫైట్ చేసిన. ఇవన్నీ ఇష్యూస్ పైన ఎందుకు ఫైట్ చేసినాము? గత ప్రభుత్వము ఈ ఇష్యూస్ జరిగిన దున్నపోతు పైన నీళ్లు పోసినట్టు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఈరోజు ఒక చోట మీరు అన్నట్టు ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ జరుగుతాయి. లాస్ట్ టైంకి ఈ టైంకి కంపేర్ చేసుకుంటే లాస్ట్ 1 year కేసెస్కి ఈ 1 year అంటే ఫస్ట్ 6 months కేసెస్కి వెరిఫై చేయండి. తగ్గినాయా పెరిగినాయా మీకు గ్రాఫ్ తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ది, ఇన్సిడెంట్ జరిగిన చోట ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ వండే కాడ కాంట్రాక్టర్ కానీ స్టేట్ వైడ్ అంతా ఒకటే కాంట్రాక్టర్ ఉండడు. దాంట్లో అనేకమైన రీజన్స్ ఎవరికి ఇచ్చినో ఏమి ఇచ్చినో ఇష్యూ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని సంబంధించిన వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుని ఇంకో ఒంట్లో భయం ఉంటుంది, వానికి కూడా భయం ఉంటుంది, రేపొద్దున ఇబ్బంది అవుతుందని. ఆ చర్యలు ఇమీడియట్గా తీసుకురు కాబట్టి అది తగ్గుతుంది. అండ్ దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి గవర్నమెంట్ ఒక సెంట్రల్ సిస్టమ్ని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ తీసుకురావాలని అది కూడా ప్రపోజల్లో ఉంది. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. 100% అవి కూడా కంప్లీట్గా ఎరాడికేట్ అయిపోతాయి. ఎందుకంటే నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను, యాజ్ ఎ స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి నేను ఫైట్ చేసినాయి. అందులో యూనివర్సల్గా డిటెన్షన్ సిస్టమ్ క్రెడిట్స్ అన్ని యూనివర్సిటీలో ఒకటే ఉండడం కానివ్వండి, ప్రైవేట్ కాలేజ్ల దోపిడీ కానివ్వండి, దోస్త్ టైంలో డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ కానివ్వండి, యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫండ్స్ కానివ్వండి, హాస్టల్స్లో ప్రాపర్ ఫెసిలిటీస్ పైన కానివ్వండి, మహిళలకి సేఫ్టీ పైన కానివ్వండి, ముఖ్యంగా యంగ్స్టర్స్ గాంజాకి వీటన్నిటికీ ఎడిక్ట్ అవుతుంటే దాన్ని అరికట్టడానికి ఒక సంస్థ పైన కానివ్వండి, ఇవన్నీ ఇష్యూస్ పైన మేము ఫైట్ చేసినాం. ఈరోజు ఆల్మోస్ట్ ఆ ఇష్యూస్లో 50 to 60% ఇష్యూస్ ఫస్ట్ 18 monthsలో వీఆర్ ఏబుల్ టు రిజాల్వ్ ఇట్. అంటే అవి రిజాల్వ్ చేయడానికి ఆ వైపు ప్రభుత్వం అడుగులేస్తుంది. అండ్ కంప్లీట్గా రిజాల్వ్ అయిపోయిందా సార్ అని అంటే దేనికైనా మనం ఒక స్టెప్ ముందుకేసినప్పుడు అది అవుతుందా అవుతలేదా, అందులో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇంక్లూడింగ్ గ్యారంటీస్ కూడా అంతే మేడం. ఒక గ్యారంటీ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ బాగుంది 100%, ఏ గ్యారంటీ ఏ స్కీమ్ కూడా ఎవరు చెప్పారు. ఫస్ట్ మంత్ ఇంప్లీట్ అయినప్పుడు అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి తెలుస్తుంది ఇంప్లిమెంట్ అయినప్పుడు. సెకండ్ మంత్ ఆ ప్రాబ్లమ్స్ని సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఐడెంటిఫై చేసి కరెక్టా కదా వెరిఫై చేస్తారు, కొంచెం రిజాల్వ్ అవుతుంది. థర్డ్ మంత్ ఎందుకు రిజాల్వ్ కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై అవుతాయి, అవి మళ్ళీ పైకి వచ్చి 4th month క్లియర్ అవుతుంది. 5th month టైం వరకు 100% స్ట్రీమ్ లైన్ అవుతుంది. 6th month దానిపైన పాజిటివిటీ పైన చర్చ అవుతుంది. ఏ గ్యారంటీ అయినా తీసుకోండి మీరు, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ రైతు భరోసా తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు రైతు బంధు అని చెప్పి తీసుకొని వచ్చారు. రైతు బంధు తీసుకొని వచ్చినప్పుడు కూడా మొదట రైతు బంధు పడ్డప్పుడు కూడా మాకు పడలేదు, మాకు ముందు పడ్డది, మాకు వెనక పడ్డది, మాకు ఇదైంది అదైంది అని అనేకమైన విమర్శలు వచ్చినాయి. అది స్ట్రీమ్ లైన్ సెకండ్ టైంకి స్ట్రీమ్ లైన్ అయింది. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి టైంలో 108 అంబులెన్సెస్ 104 తీసుకొచ్చినప్పుడు కూడా సాధ్యమవుతుందా, ఇది ఎట్లా పోతాయి, అంబులెన్స్ అంత ఫాస్ట్గా ఎట్లా పోతుంది, రోడ్లు సగం లేకపోతే అంబులెన్స్లు పోతాయా, సాధ్యమవుతుంది అని చెప్పి మాట్లాడాను. క్రిటికల్ టైం అనేది ఉంటుంది. అప్పుడు 21 minutes ఉండే, ఇప్పుడు 12 minutesకి వచ్చింది. అంటే ఏదన్నా కూడా టైం పడుతుంది. మీరు ఇమ్మీడియట్ కాగానే ఇట్లా ఓవర్ నైట్ చేయనికి సాధ్యం కాదు మేడం. ఇప్పుడు మీకు ఎట్లయితే ఉందో మనం ఓ సిస్టమ్ వ్యవస్థ స్టార్ట్ చేస్తే దాన్ని ప్రాపర్గా చేయడానికి, దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి, పికప్ చేయడానికి ఎట్లయితే టైం పడుతుందో అట్ ద సేమ్ టైం అదే రకంగా గవర్నమెంట్కి కూడా ఆ సిస్టమ్ని స్ట్రీమ్ లైన్ చేయాలంటే టైం పడుతుంది. అండ్ గవర్నమెంట్ చేయడానికి ప్రయత్నము చేయనప్పుడే ప్రజలు ఇబ్బంది పడతారు. లాస్ట్ 10 yearsలో ప్రాబ్లం ఉండే, రెక్టిఫై చేయడానికి ఆలోచించలే.
అండ్ దేంట్లో కూడా 100% మీరు ఎవరిని సాటిస్ఫై చేయలేరు మేడం. 100% మీరు ఎవరిని సాటిస్ఫై చేయలేరు. ఎవరమన్నా కూడా 80% సాటిస్ఫై చేయడం అనేది మ్యాక్సిమం. బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే ఆ టికెట్ ప్రైస్ ఏదైతే ఉందో, నేను ఈ కుర్చీలో కూర్చున్నంత కాలం నేను టికెట్ ప్రైస్లు పెంచాను, బెనిఫిట్ షోలు వేయనన్న ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎట్లా మరి పర్మిషన్ ఇచ్చిండ్రు? ఆ రోజు ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా ముఖ్యమంత్రి గారు ప్రజలు ముఖ్యము, సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తే ఎంత పెద్దోళ్ళు అయినా కూడా సహించేది లేదు, ఊరుకునేది లేదు అని చెప్పి చాలా బలంగా గట్టిగా నిలబడి వారు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఊరుకునేది లేదని చెప్పి ఏ రకంగా రియాక్ట్ అయ్యారో మీరు చూసి అండ్ చాలా క్లియర్గా స్ట్రిక్ట్గా ముఖ్యమంత్రి చైర్లో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇట్స్ ఎ క్లియర్ వార్నింగ్ ఫర్ ఎవ్రీ వన్. అది వ్యక్తిగతంగా ఆ ఉన్న హీరోకి ముఖ్యమంత్రి గారికి ఏం పంచాయతీ కాదు. ప్రజల పట్ల వివరించిన తీరు నీ వల్ల ఒక కుటుంబం ఆగమైపోయింది, కుటుంబం ఇబ్బంది పడ్డది కాబట్టి కుటుంబ పెద్దగా, రాష్ట్ర పెద్దగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అది అయిపోయాక వాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకొని పరిస్థితులన్నీ తెలుసుకొని అంగీకరించి లేదు అని చెప్పి కూడా అన్నిటినీ వాళ్ళు ఒప్పుకొని లేదు ప్రజలే ఇంపార్టెన్స్ అని చెప్పి ఇంపార్టెంట్ ప్రజలు మేము కూడా అట్లా చేయము, మేము హీరోస్ ఉన్న ప్రజలకి చేస్తామని చెప్పి తర్వాత ఈ గేమింగ్స్ కానీ రమ్మీస్ వంటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా అన్నీ మేము చేయమని చెప్పి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఫిలిం స్టార్స్ ఈవెన్ ఈగిల్ టీంలో పార్టిసిపేట్ చేసి గుడ్ కాజ్కి వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు కరెక్టే ఇప్పుడు వాళ్ళు కూడా ప్రజల బాగు కోసం పనిచేస్తారని ఒక నిర్ణయం తీసుకొని సరే ఒక గుడ్ కాజ్ కోసం ఇచ్చిందని నిర్ణయం తీసుకొని ఇచ్చారు. దాంట్లో ఏదో చెప్పి ఈరోజు ప్రత్యర్థులు దానిపైన విమర్శిస్తే కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఉన్నాడు, చేయకపోతే తల నరుక్కుంటా అని చెప్పాడు. దీని మీద నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తా. కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పింది ఎప్పుడు? తను ముఖ్యమంత్రిగా నేను వస్తున్నా అని చెప్పకముందు ఇదే దాని మీద ఇప్పుడున్న ప్రజెంట్ మన రేవంత్ రెడ్డి గారే మాట్లాడిండ్రు. ఏమని మాట్లాడిండ్రంటే కేసీఆర్ ముఖ్యమంత్రి నేను ఇప్పుడు తెలంగాణకి నేనే ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పేసి నేను ఎన్నికలకు వస్తున్నా అని చెప్పేసి కేసీఆర్ చెప్పినని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక వీడియో ఇప్పటికీ మనకి సోషల్ మీడియాలో ఉంటుంది సార్. మీకు ఏమంటారా మేడం, ఆ వీడియో ఉంది ఈ వీడియో ఉంది. కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడి వాళ్ళు ఇయ్యాలోటి చెప్తారు రేపోటి చెప్తారు. ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎందుకు చెప్పారు ఇప్పుడు ఎందుకు చెప్పారు నేను క్లారిటీ ఇస్తున్నా కదా, నేనేం డినై చేస్తలేను కదా. నేను అప్పుడు ఏ కాంటెక్స్ట్లో చెప్పారు ఇవాళ ఏ కాంటెక్స్ట్లో ఇది చేసిరో కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కదా. నేనేం డినై చేస్తలే కదా దాన్ని, నేనేం ఇతరుల లెక్క లేదు కాదు కూడదని ఏం దాన్ని అది చేస్తలే కదా. అప్పుడు ఎందుకు చెప్పారు మీకు క్లారిటీ కూడా ఇస్తున్నా కదా, మీకు 100% క్లారిటీ ఇస్తున్నా. నాకు తెలిసి ఇప్పటివరకు కేసీఆర్ ఆ క్లారిటీ ఇవ్వలే, దళితుని ఎందుకు ముఖ్యమంత్రి చేయలే, ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అయినా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలే. అట్లా మన క్లారిటీ ఉంటే నాకు ఆ వీడియో పంపు, నేను కూడా చూస్తే ఎందుకు చేయలేదు. మీరు ఎప్పుడు ప్రశ్నించలేదు, మరి మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ప్రతిసారి అడుగుతూనే ఉన్నాం కదా, ఆయన చేయలేదని చెప్పే కదా. కనీసం ప్రతిపక్ష నాయకుడిని దళితుని చేయాలని చెప్పి మేము ప్రతిపక్ష నాయకుడిని మా బట్టి విక్రమార్క గారిని పార్టీ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా గుంజుకుంటు కదా. వాళ్ళు చేయలే, మాకు చేసే అవకాశం లేకుండే, సరే కనీసం మేము ప్రతిపక్ష నాయకులను చేయాలని చెప్పి చేసినాం. అండ్ మొన్న కూడా డిప్యూటీ సీఎంగా మేము బట్టి విక్రమార్క గారిని చేసినాం. అరే మనం కాంగ్రెస్ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. కాంగ్రెస్ ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజల కోసమే ఆలోచిస్తుంది. అండ్ నిజంగా ఏదన్నా ఇష్యూ ఏదన్నా ఉన్నా మా దగ్గర ఒక మంత్రి గారు కాదని చెప్పినా ఇంకో మంత్రి వచ్చి ఇష్యూ కావాలని చెప్పి బలంగా కొట్లాడి చేయించి ఒక స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రజలు అదే కోరుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ టైంలో కేసీఆర్ నో కొట్టిందంటే కథం, ఇంకో దానిపైన మాట్లాడేది ఉండదు, అవుట్ అంటే అవుటే. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఇదే మాట మీద మనం మాట్లాడదాం. మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత బనకచెల్ల ఇష్యూ మీద అయితే మేము పోము అని చెప్పేసి అన్న రేవంత్ రెడ్డి గారే మళ్ళీ అక్కడికి పోయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో భేటీ అయ్యిండ్రు. అక్కడ సెంట్రల్ నుంచి పిలిచిండు అన్నారు, వాళ్ళందరూ కలిసి భేటీ అయ్యిండ్రు. దానికన్నా బనకచెల్ల విషయం బనకచెల్ల విషయం ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను చెప్పనివ్వండి. బనకచెల్ల విషయం మేము కడతాం, మేము చేస్తాం, మాకు కావాలి అంటే దాని గురించి నేను మాట్లాడను, నాకు తెలంగాణనే ఇంపార్టెంట్ అని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు బనకచెల్ల ఇష్యూ అనేది రాలేదు, మేము వేరే ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా. అదైతే నేనో లేకపోతే ఇంకా మీడియా వాళ్ళు ఫేక్ చేసింది కాదు కదా సార్. మీకు ఏమంటున్నా మేడం, ఆడ ఏం ఇష్యూస్ అయినాయి, బంకచెర్ల విషయాన్ని అడ్డుకుంటామనే స్టాండ్కి వెళ్ళి మేమేం తప్పుకోలేదు, మేము దానిపైన కొట్లాడమనేమేం తప్పుకోలేదు, లేదు వాళ్ళు చేసుకోండి ఇవ్వండి అని చెప్పి మేమేం పర్మిషన్లు ఇవ్వలేదు. ఓకేనా, ఫస్ట్ వీఆర్ మేకింగ్ దట్ వెరీ క్లియర్. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మనకి రావాల్సిన వాటాలు, మనకు కావాల్సిన
ఏవైతే పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ కూడా సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వమే ఇద్దరు ముఖ్యమంత్రుల్ని పిలిచిండ్రు. ఆ సంబంధించిన శాఖ మంత్రి వీళ్ళేమి పోయి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కేసీఆర్ కదా పోయి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని బయటికి వచ్చి రాయలసీమని రత్నాలసీమ చేస్తా అని చెప్పి ఏమి ఆంధ్రాకు పోయి చెప్పి రాలే మా ముఖ్యమంత్రి గారు. పోవాల్సిన ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా ఎక్కడ పోవాలి ఎక్కడ పంచాయతీ కావాలి అక్కడనే పంచాయతీలనే చెప్పిండ్రు. ఏం మాట్లాడినరో వారు దానిపైన వివరణ ఇచ్చిర్రు. బంకచెర్లకి కారకులు ఎవరు, బంకచెర్లని ప్రారంభించింది ఎవరు, బంకచెర్ల అనే ఒక ఐడియా చంద్రబాబు నాయుడుకి ఇచ్చింది ఎవరో కూడా చాలా క్లియర్గా పీపీటీ ప్రజెంటేషన్లో ఆ రోజు లైవ్ పెట్టి క్లియర్గా అందరికి కనబడేటట్టు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేసి రేవంత్ రెడ్డి గారు దానికి వివరణ ఇచ్చారు. ఇంత క్లారిటీగా ఇంత ట్రాన్స్పరెంట్గా చెప్పినాక కూడా ఇంకా దాంట్లో సందేహాలు ఏంది? అక్కడ ఒకటే విషయం సార్, అక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే అసలు బంకచెల్ల గురించే రాలేదని. కానీ అక్కడ మంత్రి ఒకరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లో బంకచెల్ల గురించి మాట్లాడినాం, పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడినాం, దాని మీద ఇప్పుడు అంటే అప్పుడు జరిగినప్పుడు మండే రోజు కమిటీ వేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు బంకచెర్ల పైన ఎటువంటి క్లారిటీ పైన మాట్లాడలేదని చెప్పి చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది బంకచెర్ల పైన ఎటువంటి కంక్లూజన్ రాలేదని చెప్పి చెప్పారు. మీరు మొత్తం ముఖ్యమంత్రి గారు మాట్లాడిన కాంటెక్స్ట్ మొత్తం మీరు వింటే మీకు అర్థమవుతుంది. మీకు అదే చెప్తున్నా కదా, జస్ట్ సోషల్ మీడియాలో కట్ చేసిన ఒక కాంటెక్స్ట్ విని దానిపైన మనము మాట్లాడితే మొత్తం ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సెంటెన్స్ మొత్తం వింటే అర్థమవుతుంది దాని దేని గురించి మాట్లాడారు. ఇప్పుడు మేము పార్టీలో ఉన్నాం కాబట్టి మొత్తము వింటాం కాబట్టి మాకు కూడా దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కాబట్టి నేను అంత బలంగా గట్టిగా చెప్పగలుగుతాను. అండ్ దాన్ని అడ్డుకుంది ఆపింది లెటర్ రాసింది ముఖ్యమంత్రి గారా కాంగ్రెస్ ప్రభుత్వమా కాదా? దాన్ని ఇచ్చే ప్రయత్నం చేసి ఆ రాయలసీమకి నీళ్లు రావాలి రాయలసీమ బాగుపడాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకొని చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? స్వయంగా కేసీఆర్ పోయి రోజా ఇంట్లో మాట్లాడిండు కదా, తానే చెప్పిండు కదా రాయలసీమ రత్నాలసీమ కావాలి, గోదావరి నీళ్లు రాయలసీమకి రావాల్సిన అవసరం ఉందని ఎవరు చెప్పిర్రు? కేసీఆరే కదా చెప్పింది, రేవంత్ రెడ్డి గారు కాదు కదా. అంత క్లియర్గా ఉంది కదా. అంత క్లియర్గా ఉన్నాక కూడా వాళ్ళకి ఏడ ఇది రుద్దుకుంటుందని చెప్పి వాళ్ళు భయంతో ముఖ్యమంత్రి గారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తే ఆ పిచ్చోళ్ళు చెప్పిన మాటల్ని పట్టుకొని మీరు కూడా ఆలోచించి అది నిజమా సార్, అది ఇట్లనా సార్, అట్లనా సార్ అంటే మొత్తం చూస్తే అర్థమవుతుంది కదా. అందరికి అదే డౌట్ వస్తుంది కదా. డౌట్ వస్తుంది కాబట్టి చెప్తున్నా కదా, మొత్తం వింటే అర్థమవుతుంది. మొత్తం వినలేదంటారు అక్కడ, అంటే మాదే తప్పు అంటారు. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, ఇంటర్వ్యూ జనాలు చూస్తారు, రైట్ సార్. సో జనాలకు కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు అడగనికి మీరు ఏముంది ఒక పాయింట్ అది పెట్టి అడుగుతారు. అవును సార్. అడిగినప్పుడు ఆ ప్రాపర్గా మనం చెప్పలేదు అనుకోండి, చూసిన వాళ్ళు కూడా నిజమేమో అని అనుకుంటారు. సో మీరు తప్పు చేసినప్పుడు మీరు ఏదైనా తప్పు అడిగినప్పుడు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు మీ ఛానల్ కూడా అట్లా నెగిటివ్ కంటెంట్ ప్రమోట్ చేసి అది బయటికి వెళ్ళి మీ ఛానల్ ఒక రెప్యుటేషన్ కూడా పడిపోతున్న ఉద్దేశం కొద్దీ మీకు చెప్తున్నా. అది మీరు పాజిటివ్గా తీసుకుంటే దీన్ని ప్లే చేస్తారు, లేకపోతే దీన్ని కట్ చేస్తారు. లేదు కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు సార్. ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అదే చెప్తున్నా, మీరేం చెప్పారో ఖచ్చితంగా ఉంటుంది సార్. మీకు అదే చెప్తున్నా, ఇందులో ఎటువంటి సందేహాలు అవసరం లే, అనుమానాలు అవసరం లే. అండ్ బంకచెర్ల విషయం పైన కూడా సరే టెక్నికల్గా నేను కేసీఆర్ గారిలోకి 80,000 పుస్తకాలు చదువుకొని నాకు ఇరిగేషన్ అన్నిటిపైన నాలెడ్జ్ ఉందని అయితే నేను చెప్తలేను మేడం. వాస్తవానికి ఆ సబ్జెక్ట్ పైన టెక్నికల్ ఏవేవైతున్నాయో ఆ ఇష్యూస్ పైన ఏదైనా ఉంటే అసెంబ్లీలో చర్చ పెడితే దానిపైన అందరూ చర్చిస్తారు, వివరిస్తే ఏందో తెలంగాణ ప్రజలకి తెలుస్తుంది వాస్తవాలు. దానికి ముందు కేసీఆర్ తను తప్పు చేయకపోతే తను అంగీకరించి అసెంబ్లీ చర్చలో పాల్గొనాలి. లాస్ట్ క్వశ్చన్ సార్, దిస్ ఇస్ లైక్ ఇప్పుడు ఏంటంటే చాలామంది రేవంత్ రెడ్డి గారిని శిష్యుడు అండ్ చంద్రబాబు నాయుడు గారిని గురువు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గురువు స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ శిష్యుడు వర్క్ చేస్తున్నారనే ఒక ఇది కూడా బాగా వినిపిస్తుంది. దీని మీద అంటే మీరు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా, ఎందుకు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి అంటారు అసలు? అంటే మేడం ఇప్పుడు రఘునందన్ రావు గారు బీజేపీ పార్టీ ఎంపీ. అవును సార్. కేసీఆర్ శిష్యుడు తెలుసా? ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చాను. అవును సార్. కేసీఆర్ గారు శిష్యుడే ఆయన కూడా. అంటే ఆడవాళ్ళు చెప్తేనే ఇప్పుడు వీళ్ళు స్విచ్ చేసి ఆడుతున్నట్ట. ఇప్పుడు తెలియక అడుగుతాను అనమాట. మీరు అడిగిన క్వశ్చన్కి దానికి నేను సమాధానం చెప్తాను. ముందు నాకు దీనికి సమాధానం చెప్తే దానికి నేను చెప్తాను. వాళ్ళకి అది కుదరకనే కదా బయటకు వచ్చి చేసుకుంది కదా. ఇది కూడా అంతే మేడం, ఇది కూడా అంతే. రేవంత్ రెడ్డి గారు అన్నీ నిర్ణయించుకొనే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. సోనియమ్మ రుణం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీర్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డగా నాపై ఉందని నమ్మి వారు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. అండ్ వారు తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోసము, బాగు కోసము వాళ్ళ సొంత కుటుంబ సభ్యులతో కొట్లాడాల్సిన అవసరం వచ్చినా కొట్లాడే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు.
నిజంగా కొట్లాడతారా? 100% కొట్లాడతారు. అంటే కొట్లాడుతుండు కాబట్టి ఆగింది కదా. మరి వాళ్ళ ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు గారి? మీకు కాంగ్రెస్ పార్టీ మా లీడర్లు ఇల్లు 3 ఊలగొట్టారు. మరి ఫాతిమా కాలేజ్ కూలగొట్టలేదు కదా సార్? అదే చెప్తున్నా. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ఇల్లు ఫార్మ్ హౌస్ ఊలగొట్టారు. ఫస్ట్ ఊలగొట్టింది మా కేంద్ర మాజీ మంత్రిది ఒకటి, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేది ఎమ్మెల్సీది, వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి. ఫాతిమా కాలేజ్లో స్టూడెంట్స్ ఉంటారు, ఆ పిల్లల అడ్మిషన్లు, ఆ సంబంధించిన ప్రొసీజరు సిస్టము, దాని ప్రకారంగా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కొంత వందల మంది భవిష్యత్తు దానిపైన ఆధారపడి ఉంది. 10,000 మంది విద్యార్థుల గురించి ఆలోచించిన కానీ ఇక్కడ కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటారు, వాళ్ళు రోడ్డు పాలు అవుతారని ఆలోచించలేదా సార్? మరి దేనికి మేడం? దేనికి? ఇప్పుడు హైడ్రా ఏదైతే బతుకమ్మకుంటా పొండి హైదరాబాద్ లో ఈరోజు వాటర్ లెవెల్ పెరిగిందా పెరగలేదా చూడండి. హైదరాబాద్లో వాటర్ లెవెల్ పెరిగిందా పెరగలేదా చూడండి. లేక్ రివైవ్ అయినా లేదా చూడండి. లేదా మా కాన్స్టిట్యున్సీ అంబర్పేటకి రండి, బతుకమ్మకుంట చెరువు చూపిస్తా. లేదా 27వ తారీఖు అఫీషియల్గా ఓపెన్ అవుతుంది. ఆ చుట్టుపక్కల పోయి ప్రజలను అడగండి, చెప్తారు పరిస్థితి ఏందో, మంచి అవుతుందా చెడవుతుందా. మీరు అన్నట్టు గత ప్రభుత్వము ఉన్న అధికారులు కొన్ని తప్పుదాలు చేసి కొన్ని పర్మిషన్లు ఇస్తే పాపము బిల్డర్లు కడితే దాని దగ్గర సామాన్యమైన ప్రజలు కొన్ని ఆ ఇల్లు కొన్నారు. మొదట్లో దానిపైన ఆ ఇల్లు కూల్చేసరికి బిల్డర్కి ఇబ్బంది కాలే, లోన్ ఇచ్చినోనికి ఇబ్బంది కాలే, భూమి అమ్మినోనికి ఇబ్బంది కాలే, కొనుక్కున్న సామాన్య ప్రజలకు కొంతమందికి ఇబ్బంది జరిగింది కాబట్టే పర్మిషన్స్ వచ్చిన వాటిని కూలగొట్టొద్దని దాని తర్వాత రివైజ్ చేసి కొత్త పర్మిషన్స్ ఇవ్వకూడదు, వచ్చిన దాన్ని డిస్టర్బ్ చేయొద్దని నిర్ణయం తీసుకొని హైడ్రా ఈరోజు పనిచేస్తుంది. మీకు అదే చెప్పిన, దేన్నన్నా తీసుకొచ్చినప్పుడు మొదట దానివల్ల కొన్ని ఇబ్బందులు అవుతాయి. అయిన ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి స్ట్రీమ్ లైన్ కానీ కొద్దిగా సమయం పడుతుంది. హైడ్రా విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడైతే జరగట్లే కదా, ఇప్పుడు అసలు చర్యలు హైడ్రా చేస్తలేదు కదా. అండ్ హైడ్రా వల్ల జరిగే మంచి గురించి ఎందుకు చర్చించారు? అది మన కోసమే కదా, మన కోసం కాదు, రేపటి మన భవిష్యత్తు కోసం, రేపటి పిల్లల భవిష్యత్తు కోసం. కానీ ఇప్పుడు ఏమైతుంది అంటే బిల్డింగ్లు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, తాగనికి నీళ్లు ఉంటాయి, పీల్చుకోనికి గాలి ఉండదు. ఎగ్జాక్ట్లీ సార్. కానీ దానికన్నా ముందు మీరు ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి కదా సార్. ఇప్పుడు మీ ఇల్లులు ఇలా ఉన్నాయి, ఇప్పుడు అవగాహన కల్పించినాం కాబట్టి ఈ రోజు ఏడాది ఇల్లు కొనాలంటే ప్రతి ఒక్కరు కూడా పక్కన నాలా ఉందా, చెరువు ఉందా, కుంటుందా అని చూసుకొని అని చెక్ చేసుకొని కొంటుండ్రు. ఈ రోజు ఒక బిల్డర్ సైట్ డెవలప్మెంట్ కి తీసుకోవాలన్నా కూడా 1-2 సార్లు ఇరిగేషన్ వెళ్ళి చెక్ చేసుకొని అక్కడ టోపో ఉందా, నాలా ఉందా, చెరువు ఉందా అని చూసుకొని భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు. ఈరోజు ఆ భయం ఏర్పడిందా ఏర్పడలేదా? ఏర్పడేటట్టు చేసింది ఎవరు? ఆ పరిస్థితి ఈరోజు తెచ్చింది ఎవరు? సరే, దానికంటే ముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలే, దాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయినారు. బీఆర్ఎస్ పార్టీకి అయితే సోయే లేకుండే మొత్తం కబ్జా చేసి కట్టుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు దాన్ని రేవంత్ రెడ్డి గారు అయితే ఆపుతారు కదా, కొత్త పర్మిషన్స్ అయితే ఇస్తలేరు కదా. గవర్నమెంట్ వచ్చినాక కొత్త పర్మిషన్ ఒక్కటి చూపిరు నాకు అట్లా ఇచ్చింది. అసలు రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా గవర్నమెంట్ వచ్చినాక. కొనేది తక్కువైపోయింది. అదే చెప్తున్నా, రిజిస్ట్రేషన్స్ అత్యధికంగా పెరిగినాయి. అది కూడా లెక్కలతో సహా మొన్న డేటాతో సహా బయట పెట్టడం జరిగింది. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థులు వాళ్ళ పార్టీలు ఏదైతే విమర్శించే ప్రయత్నం చేస్తుర్రు. ఇవాళ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఎక్కడ ఉంది దాన్ని ఆక్షన్ చేస్తామంటే 100 కోట్లకి పైగా హైదరాబాద్ చుట్టుపక్కల కొనే పరిస్థితి ఉంది. అది కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందా పడిపోతలేదా ఈ నెల ఆఖరి వరకు కూడా క్లారిటీ స్పష్టత కనబడుతుంది. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మంచిగా పనిచేయొద్దని చెప్పి ప్రత్యర్థులు ఆడుతున్న ఒక డ్రామా, వాళ్ళ కుర్చీల కోసము. 100% తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ 3 monthsలో రియల్ ఎస్టేట్ అనేది పీక్కి వెళ్తుంది. ఇది రాసి పెట్టుకోండి. సో మొత్తానికైతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారితో హ్యాపీగా ఉందని మీరు చెప్తున్నారు. 100% ఉన్నారండి. ఇంకేమైనా మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు మేడం, ప్రజలందరూ కూడా బాధ్యతతోటి ఈ ప్రభుత్వం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ మేమందరం పనిచేస్తున్నాము. తప్పనిసరిగా నిజంగా తెలంగాణ రావాలని ఏ రకంగా ప్రతి తల్లి కలగన్నదో ఆ కళ నెరవేర్చాలని చెప్పే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ కళని 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చడం కాదు, మన కళలన్నింటినీ కూడా ఏదైతే నేలమట్టం చేసే ప్రయత్నం చేసినాయి అవన్నిటినీ కూడా కళల్ని నిలబెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారు. ప్రజలందరూ కూడా ఈ కృషిని గుర్తించి ఈ ప్రత్యర్థులు ఏదైతే మాట్లాడుతున్న మాటలకి తిప్పికొట్టాలంటే రేపొద్దున సోషల్ మీడియా వారియర్స్గా లబ్ధి చేకూరిన ప్రజలే వాస్తవాలు ఇతరులకి చెప్పాల్సిన బాధ్యతని వారు తీసుకోవాలని చెప్పి ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.